యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం ధర్మోజీగూడెం గ్రామంలో గల జైలారా డ్రగ్స్ కంపెనీ ముందు ఆందోళన నిర్వహిస్తున్న గ్రామ రైతులు కంపెనీ భూమిలోకి విడుదల చేస్తున్న వ్యర్థ రసాయనాల వల్ల తమ పంటలు నష్టపోతున్నామని, కావున తమకు నష్టపరిహారం చెల్లించాలని గత వారం రోజులుగా కంపెనీ ముందు టెంట్ వేసుకుని వంట వార్పు కార్యక్రమం నిర్వహిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామ రైతులు మాట్లాడుతూ మా కంపెనీకి సంబంధించి ఎలాంటి రసాయనాలు విడుదల చేసినట్టు తెలిస్తే చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే అధికారులకు సూచించామని తెలిపిన కంపెనీ యాజమాన్యం. నా పేరు సామిడి యశ్వంత్ రెడ్డి. గత 15 సంవత్సరాల కింద చౌటుపల్లి మండలంలో ధర్మవరం అంటే ఒకప్పుడు ఆకుకూరల కాడికి వెళ్ళగానే కూరగాయల కాడ రికార్డు వన్ టైంలో. ఈ 15 కాడికి ఎందుకు పడిపోయింది మనది అంటే కంపెనీలు వచ్చి మనకు దీనికి ధర్మవరంకి ఆదాయం వస్తుందా, కంపెనీ పరంగా కూడా తీసుకుంటా గ్రామ పంచాయతీకి వస్తుందా, ఊరి పెద్ద మంది కూడా మూటలు కట్టుకుంటా మాకు తెలియదు. ఎంత అంటే అంత ఆలోచన చేయలేము మేము, ఎందుకంటే మేము రైతులం. 15 ఏళ్ళ కింద ఎంతసేపు చోటలో పోతే ఏదో కూరగాయలు ఏవో మాట ధర్మవరం ధరపెడతాయి. వీళ్ళంతా మా చిన్నవాళ్ళు, మా పెద్దవాళ్ళు, అంతా మా వాళ్ళు. అయితే జరిగింది ఏంటంటే గత 15 ఏళ్ళ తర్వాత ఈ కంపెనీలు ఎక్కువ మొదలైనాయి. దీనివల్ల గ్రామ పంచాయతీ ఆదాయం మేము చంపి ప్రతి ఒక్క కంపెనీకి ప్రమిస్తా పోతున్నాం. ఇంత పోతా ఉంటే ఏమిటంటే లాస్ట్ పోతే వాటర్ మొత్తం ఖరాబ్ అయినాయి. దీనితో మాట్లాడదామంటే ఓడు ఉండడు, పెద్ద మనిషి ఉండడు. ఎంతసేపు అంటే ఓటర్ రాయకేమో రూపాయి రాయకేమో చేస్తున్నాడు వ్యవస్థల. ఏ ఒక్క పార్టీకి ఏ పెద్ద మనిషి రాడు, ఎవడు మాట్లాడు. దీనికి ఓడి ఇవ్వాలి. ఏంది ఇది? భూములన్నీ చూడాలి, విడ తీయాలి. భూములన్నీ పిలువారిపోయినాయి. ఎవరికి మరి వాటర్ బోరేస్తే కూడా వాటర్ వెళ్ళిన పరిస్థితి ఉంది. అలా మరి ఇంక ఓడు కారణం ఓడు దాని కూడా ఉండాలిగా. మరి ఏంది మరి పరిస్థితి ఏంది? మరి ఏంది మా పరిస్థితి? ఓడో ట్రాక్టర్ వాటర్ గురించి ఏమో సమస్య వస్తానేమో 100 మంది వస్తున్నాడు ఊళ్ళో పెద్ద మనుషులు. రైతాంగం వచ్చేసరికి ఓడి వస్తున్నాడు. దీనికి ఓడి పరిష్కారం చెప్పాలి. మీరు కూడా ఉన్నారు కొంతమంది రాజకీయ నాయకులు ప్రముఖులు ఆల్రెడీ వచ్చారు, చూసిరు, పోతుర్రు. ప్రతి ఒక్కరికి మీడియాల వాళ్ళు కావాలి, మీడియాల వాళ్ళు ఓ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వితౌట్ ఇంకో బీజేపీ పార్టీ ఓడేది కానీ ఎంతసేపు మాకేం వస్తుంది మేము చెప్తే లబ్ధివంతం అని చెప్పి ఆలోచన చేసిన వాళ్ళు. కానీ ఈ గ్రామంలో ఇంతమంది ఒట్లాడుతుర్రు, వాటర్ లేవు. వీళ్ళు ఇదివరకు పచ్చకున్న పల్లెలు అన్నీ పోయి బీడివార భూములు అని చెప్పి ఒక్క రైతాంగం గురించి ఇవ్వండి మాట్లాడలేడు. దీని గురించే మాట్లాడతా నేను. కంపెనీలు ఈడ ఉండు, ఈ కంపెనీలు ఈడ చెప్తాను. ఒక గుంట లేని యాజమాన్యం చెప్తున్నా, ఒక గుంట లేదు ఆసాం కాడ. ఆయనకేమో కాంట్రాక్ట్ ఉంటుంది, ఎదురుగా భూములు. మాకేమో కనీసం రైతాంగం ఓ చిన్న పదవి లేదు మాకు. ఇక్కడ ఓ బస్సుకు పిల్లెట్స్ తయారు చేస్తాం. ఈ పిల్లెట్స్ మేము ఫినిష్డ్ డోసెస్ వాళ్ళకంటే ఫార్ములేషన్ ఇంటికి పంపిస్తే వాళ్ళు క్యాప్సూల్ ఫిల్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మేము ప్రొక్యూర్మెంట్ చేసుకున్న రా మెటీరియల్ అంతా కూడా ఎక్సిపెంట్సే ఉంటాయి. ఏపీ ఎక్సిపెంట్స్ ఆ మెటీరియల్తోనే మేము తయారు చేస్తాం. ఇక్కడ ఎటువంటి కెమికల్స్ కానీ, సింథసిస్ కానీ, రియాక్షన్స్ కానీ, హైడ్రోలైసిస్ కానీ, హైడ్రోనేషన్స్ కానీ ఎలాంటి రియాక్షన్స్ జరిగే కంపెనీ కాదు ఇది. ఎలాంటి రసాయన కెమికల్స్ వాడి మేము రసాయనాలు వాడి తయారు చేసే మెడిసిన్స్ ఏమి లేవండి. ఇవి కంప్లీట్గా ఏంటంటే ఎక్సిపియంట్స్, డ్రగ్ రెండు మిక్స్ చేసి మేము ప్రిపేర్ చేస్తాం మెడిసిన్స్. సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే మనకి ఎటువంటి పొల్యూషన్ జనరేట్ కావడానికి అవకాశం ఉండదు. అంటే మేము ఏదైనా ఒక ఎయిర్ పొల్యూషన్ ఏదైనా బాయిలర్ పొల్యూషన్ అలాంటివి వచ్చినా కానీ ఇది పర్మిటబుల్ లిమిట్స్ లోనే ఉంటాయి మా కంట్రోల్స్ అన్ని కూడా. సో మీరు ఆల్రెడీ మీరు అందరూ విజిట్ చేశారు. ఇప్పుడు ఈ రోజు పొల్యూషన్ కంట్రోల్ కూడా వచ్చారు, పోలీసు వారు వచ్చారు, ఊరు వాళ్ళు కూడా వచ్చారండి ఈ రోజు లోపలికి. మొత్తం వెరిఫై చేశారు ప్రాసెస్ అంతా. వాళ్ళు అన్ని చూశారు, శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నారు. సో మేము అల్టిమేట్ గా చెప్పేది ఏంటంటే వాళ్ళు దీన్ని అబ్జెక్ట్ చేస్తున్నారు. మీది పొల్యూషన్, మాకు నష్టపరిహారం కావాలి, మా పంటలకు పొల్యూషన్ అవుతుంది. సో అనే విధంగా వాళ్ళు చెప్పగలుగుతున్నారు. సో మా ఎండి గారు చెప్పేది ఏంటంటే, మేము చెప్పేది కూడా ఏంటంటే ఇది ఎటువంటి పొల్యూటెడ్ కంపెనీ కాదు అని మేము స్పష్టంగా చెప్తున్నాం ఈ విషయంలో. ఎందుకంటే మీరు అన్ని చూస్తున్నారు మీరు కూడా. సో మేము అల్టిమేట్ ఇంకొకటి ఏంటంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. గత 3-4 రోజుల నుంచి మా ఉద్యోగులకు కానీ, మా కంపెనీలో పనిచేసే వర్కర్స్ కానీ మాకు కనీసం తాగడానికి వాటర్ కూడా రానివ్వట్లేదండి వెహికల్. సో అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాం మేము ఈరోజు. మేము ఆల్రెడీ ఏంటంటే చౌటుపల్లి మండలం ధర్మోజీగూడెం గ్రామం. మాకు కంపెనీ వలన మాకు వాటర్ ప్రాబ్లం. ఎన్నేళ్ళైనా మాకు వాటర్ ప్రాబ్లం.
మరీ సంవత్సరం సంది ప్రాబ్లం ఎక్కువ సంవత్సరం ఇక 2 ఏళ్ల సంది కొంచెం కొంచెం ఉంది సంవత్సరం సంది మొత్తం పంటలు లేవు బల్రు బత్తలేవు గొల్లు తాగిన వాళ్ళకి గొల్లు బత్తలేవు ఏది అన్నిటికీ వాటర్ ప్రాబ్లం ఇట్లా స్నానాలు చేద్దామంటే ఇక చేతులన్నీ దుందా ఈ దేనికి ఇక బాయికాడ వాటరే మాకు అక్కర వస్తలేవు ఊళ్ళో ఫిల్టర్ నీళ్ళతోటి వాడుకుంటున్నాం ఎన్ని రోజులు వాడుకోవాలి మేము ఎక్కడ పోవాలి ఎట్లా చేయాలి అందుకొరకు కంపెనీ ఓనర్ కాడికి అడుగుదామని వచ్చినాం ఓనర్ ఏం చేసిండు అందరిని కంపెనీ వాళ్ళని పట్టుకొని వచ్చిండు రాగానే ఒక మా కొడుకునేమన్నాడు ఏం బిక్కుంటావురా మా వాడిని తప్పు చేయొద్దు తప్పులో పడతాం మనం వద్దని వాడిని నూకపోయినాం వాడిని నూకపోగానే ఏమంటాడు నీళ్ళ ట్యాంకర్లు ఆపినోడు ఆయన అమ్మని తెచ్చే పవారం కావాలి ఆయన మాకు ఎకరానికి పక్క ఊళ్ళల్లో ఇస్తుర్రు అదే ప్రకారంగా మాకు కావాలి మాకు రోడ్ అవతలు ఇస్తుర్రు దోతిగూడెం ఇస్తుర్రు మాకు ఆ ప్రకారంగా మాకు న్యాయం చేయాలి